మీ వారసుడు దొరకనివ్వండి, తర్వాత తీసుకుంటాను. ఈశ్వరా. మంచిది. హలో అయ్యా, నేను మురళీకృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి. కృష్ణమూర్తిని ఆ అమ్మాయిని నాగలాపురం కొండ ప్రాంతంలో చూసామని చెప్తున్నారు. అక్కడ పరమేశ్వరి అమ్మవారి గుడి ఏదైనా ఉందా? ఇక్కడ అన్ని ఊళ్ళలోనూ పరమేశ్వరమ్మ గుడి ఉందయ్యా. 7 క్షేత్రాల మన్ను తెచ్చి కట్టిన గుడి ఏ ఊళ్ళో ఉంది? అవునవును, అదే గుడి. అది ఏ ఊళ్ళో ఉంది? ఆ గుడి గోళముడి గ్రామంలో ఉంది. గోళ్ళమూడా? సరే, నీతో తర్వాత మాట్లాడతాను. నాన్న, జ్యోతిష్కుడు చెప్పినట్లుగానే గుడి గోళ్ళమూడి అనే గ్రామంలో ఉందట. కానీ ఆయన ఆ ఊరు గోవుకు సంబంధించినదై ఉంటుందని చెప్పారే. గో అంటే గోవు. గోవుల మూడే క్రమేణా గోళ్లమూడి అయ్యుంటుంది. రే, అయితే కృష్ణమూర్తి ఆ ఊళ్ళోనే ఉండుంటాడ్రా. గోళ్లమూడిలోనే ఉండాలి. ముందు వాణ్ణి రప్పించడానికి ఏర్పాట్లు చేయి. సరే నాన్న. రై సుదర్శన బావా, ఇలా చూడు. జ్యోతిష్యుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కృష్ణమూర్తి ఆ పిల్ల గోళ్లమూడిలోనే ఉండి తీరాలి. సరే బావా. నువ్వు వెంటనే వెళ్ళి తీసుకుని రా. రావటానికి ఒప్పుకోకపోతే వాడిని బలవంతంగా తీసుకురా. అలాగే బావా. తల్లి లలితాదేవి, మా మొక్కులు తీర్చుకునేలోగా నా బిడ్డ త్వరగా ఇంటికొచ్చేయాలి. నేను నిన్నే పూర్తిగా నమ్ముకున్నాను. ఏదోలా వాడిని ఇంటికి తీసుకురా తల్లి. ఏమండి? 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 ఇక్కడే ఉన్నారుగా, అంతలో ఎక్కడికి వెళ్ళిపోయారు? మనల్ని ఈ ఊరు రప్పించిన అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. అందుకే గుడికి వెళ్ళి అమ్మవారిని వేడుకుని వస్తున్నాను. ఇదిగో. ఇది మొగలి పువ్వు కుంకుమలాగా ఉంది. వాసన చాలా బాగుంది. అమ్మ మహాతల్లి, ఆ వాసనకి మైమరచి నాగవంశ వనితవని తెలియజేయకు. ఎవరైనా చూశారంటే అనవసరంగా సమస్యలు వస్తాయి. ఎందుకు కుంకుమ తుడిచేశా? ఊరూరు దేశదిమ్మరుల్లా తిరుగుతూ ఇప్పుడే గోవుల్లాంటి మనుషులున్నా ఈ గోళ్లమూడి గ్రామానికొచ్చాం. ఈ సమయంలో నేను నాగవంశానికి చెందిందానని తెలిసిందంటే ఈ గ్రామం వదిలి వెళ్లే పరిస్థితి వచ్చేస్తుంది. నేను కర్కోటక నాగవంశంలో పుట్టిందాన్నైనా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను సామాన్యురాలుగా బతకాలని నిర్ణయించుకున్నాను. నేను నాగునని బయటపడే విధంగా ఇటువంటి వాటిని నా దగ్గరికి తీసుకురాకండి. చెప్పావు కదా, ఇకపై తీసుకురాను. కానీ అమ్మవారి కుంకుమ తుడిచేశావే, అందుకే బాధగా ఉంది. అమ్మవారికి నా మీదున్న ప్రేమ వల్ల ఈ ఊరి వాళ్ళందరూ నన్ను పార్వతిని పిలిచేలా చేసింది. నేనే తనైనప్పుడు తన కుంకుమ నాకెందుకని నా చేత్తోనే తుడిచేలా చేసిందని అనుకోండి. నువ్వు చెప్తే కరెక్టే మరి. చూసారా, నా మాటల్లే నాకు అప్పు చెప్తున్నారు. సరేరా, భోంచేద్దాం. ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళ పూర్వీకుల ఊళ్ళో ఉండే భాగ్యం అందరికీ లభించదు.
పుట్టింది ఒక ఊరు, ఉండబోయేది ఒక ఊరు. కానీ ప్రస్తుతం ఉన్న ఊరు ఎంతో ఇష్టమైనప్పుడు